శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి ఏ తేదీలు కలిసి వస్తాయో ఏ తేదీలు కలిసి రావో, జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి వాళ్ళకి జూన్ నెలలో చేస్తున్న వృత్తి వ్యాపారాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. తులారాశి వాళ్ళ జూన్ మాస ఫలితాలు పరిశీలిస్తే అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంది. విద్యార్థులకి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో బాగుంది, ర్యాంకులు వస్తాయి, కావాల్సిన చోట సీట్లు వస్తాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు వస్తాయి, జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది, ఉన్న జాబ్లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది, ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది, మంచి ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. బిజినెస్లో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అంటే చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలన్నింటిలో కూడా తులారాశి వాళ్ళకి జూన్ నెలలో అద్భుతమైన మాస ఫలితాలు ఉన్నాయి. అంటే చాలా బాగుంటుంది. ఆర్థిక సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. అవసరానికి ధనం చేతిలో ఉంటుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు బాగా ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో స్నేహితుల సహాయ సహకారాల వల్ల పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. పెళ్ళిళ్ళు, పేరెంటాలు, గృహప్రవేశాలు, అలాగే సీమంతం కార్యక్రమాలు, ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా నిర్వహించగలుగుతారు. ఉపనయనాలు చేయగలుగుతారు. ఏదైనా శుభ కార్యక్రమం బ్రహ్మాండంగా చేసే యోగం తులారాశి వాళ్ళకు ఉంది. సంతానం వల్ల సౌఖ్యం ఉంటుంది. మీ పిల్లలు బాగా డెవలప్ అవుతారు. డబ్బులు ఇంట్లో ఇస్తారు. దానివల్ల ఇంట్లో ఇంకా ఎక్కువ డబ్బులు సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. పిల్లలు కెరీర్ పరంగా కూడా పైకి వస్తారు. వాళ్ళ వల్ల మీకు మంచి పేరు వస్తుంది. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. అంటే స్త్రీల యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. లైఫ్ పార్ట్నర్తో బాగా అటాచ్మెంట్ పెరుగుతుంది. లైఫ్ పార్ట్నర్తో ఉన్నటువంటి గొడవలన్నీ సమసిపోతాయి. అలాగే యశోభూషణ ప్రాప్తి యోగం ఉంది. అంటే మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు, ఇంటా బయట మీకు గౌరవం పెరగటం, ఇవన్నీ జరిగే సూచనలు తులారాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే ప్రతి దానిలోనూ మీదే పైచేయి ఉంటుంది. అందరి మీద మీదే పైచేయి ఉంటుంది. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లు మీ మాటకు అందరు ఎక్కువ గౌరవం ఇస్తారు. దానివల్ల మీరు అనుకున్నవి జరుగుతూ ఉంటాయి. వ్యవహార జయం బాగుంటుంది. అధికారులు కూడా మీకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. సాంఘికంగా పేరున్నటువంటి పెద్దవారిని కలుసుకొని ఆ పరిచయాల వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగస్తులకి కావాల్సిన చోటికి బ్రహ్మాండమైన ప్రమోషన్తో ట్రాన్స్ఫర్ అయ్యే యోగం తులారాశి వాళ్ళకి జూన్ నెలలో కనిపిస్తోంది. గృహ మార్పులు చేస్తారు. ఇంకా బ్రహ్మాండమైన ఇంటికి వెళ్ళే యోగం ఉంది. స్థాన మార్పు చేస్తారు. స్థానచలనం కనిపిస్తోంది. జీవన సౌఖ్యం ఉంటుంది. మొత్తం మీద తులారాశి వాళ్ళకి జూన్ నెలలో బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. పట్టిందల్లా బంగారంలాగా అనుకూల ఫలితాలే ఉన్నాయి. వ్యతిరేక ఫలితాలు ఏవీ లేవు. కాబట్టి జూన్ నెల మొత్తం అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలు తులారాశి వాళ్ళు అందిపుచ్చుకుంటారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తులారాశి వాళ్ళకి జూన్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 7, 12, 19, 21, 27, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 5, 10, 14, 17, 23, 25 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. తులారాశి వాళ్ళకి కలిసి రానటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది రాహుగ్రహమే. రాహుగ్రహం కొద్దిగా ఇబ్బందులు ఇస్తోంది. పంచమ రాహుదోషం ఉంది. కాబట్టి దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకోవటం మంచిది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకుంటే తొలగిపోతాయి. రాహుకాలంలో ఈ నెలలో ఎప్పుడైనా మంగళవారాలు కానీ, శుక్రవారాలు కానీ, ఆదివారాలు కానీ రాహుకాలంలో తులారాశి వాళ్ళు నిమ్మకాయ దీపాలు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వెలిగించుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దుర్గా కవచాన్ని రోజు వినే ప్రయత్నం చేయండి. దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఇంకా అద్భుతంగా పొందటానికి దుర్గా ఆరాధన జూన్ నెలలో అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇవి జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.